ఒకసారి సమ్ అబ్జర్వ్ చేయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఈ సమ్ అడిగాడు. మీరు పాజ్లో పెట్టుకొని చూస్తే 100% ఈ క్వశ్చన్ మీరు తప్పే చేస్తారు. కాన్సెప్ట్ కరెక్ట్గా క్లియర్గా తెలుసుకుంటేనే ఇది మనం చేయగలం. ఎట్లాగా? ఇప్పుడు n+2 n+4 అనే ప్రైమ్ నెంబర్స్ అంట. అయితే n వాల్యూ ఏది పాసిబుల్ అవుతుందంటే మన ప్రైమ్ నెంబర్స్ ఏం తెలుసు? ప్రైమ్ నెంబర్స్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? జనరల్గా 2, 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ సో ఆన్ కదా. అయితే ఇలా n+2 n+4 ఫార్మేట్లో ఉంటే n వాల్యూ ఏది అయ్యే అవకాశం ఉంది అంటే 1 తీసుకుంటే 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 2 తీసుకుంటే, ఎందుకంటే ఆ 3 ప్రైమ్ నెంబర్స్. 2 తీసుకుంటే 2 + 2 ఎంత అవుతుంది? 4 అనేది మన ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇప్పుడు 3 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3 తీసుకుంటే 3 + 2 ఎంత? 5. ఇక్కడ తీసుకుంటే 3 + 4 ఎంత? 7. ఇలా 3, 5, 7 అనే ప్రైమ్ నెంబర్స్ వచ్చాయా లేదా? అంటే n+2 n+4 ఫార్మేట్లు ఉన్నాయా లేదా? అంటే n వాల్యూ ఎంత మనకు పాసిబుల్ అవుతుంది? n వాల్యూ 3 అయితేనే ఇలా అవుతుంది. 3, 5, 7 అనేవి. అంటే ఇది n అనుకుంటే n+2 n+4 ఇలా. సో n వాల్యూ ఎంత? 3. ఇలా పాసిబుల్ అయ్యేది ఒకే ఒక సెట్ ఉంటుంది నాన్న. ఇలా n+2 n+4 అయ్యేది 3, 5, 7 మాత్రమే. అంటే n వాల్యూ ఎంత అంటే 3. మీరు సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఈ సమయం కామెంట్ బాక్స్లో ఆన్సర్ తెలియజేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.